వాట్ ఈజ్ ద నంబర్ విచ్ ఈజ్ యాడెడ్ టు. మీరు చేసే పద్ధతి, దాని తర్వాత షార్ట్ కట్ పద్ధతి చూద్దాం. ఏ నంబర్ని మనము 20% ఆఫ్ 460కి యాడ్ చేస్తే మాకు ఫైనల్ వాల్యూ 70% ఆఫ్ 920 వస్తుంది. n ప్లస్ 20% ఆఫ్ 460 చేస్తే 70% ఆఫ్ 920 వస్తుంది. 10% ఆఫ్ 460 అంటే 46, 20% అంటే 2 into 46, 10% ఆఫ్ 920 అంటే 92 into 7. మీరు ఇలా చేస్తారు. n plus 92 is equivalent to, right, 644. So n is 644 minus 92. Answer enta 552. Answer enta 552. 552. Right? ఇదేమీ చెయ్యకుండా అనిల్ నాయర్స్ వే, క్యాల్కులేషన్ ఏమీ చెయ్యకుండా చూడంగానే ఆన్సర్ చెప్పొచ్చు. అనిల్ నాయర్స్ వే. నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. n ప్లస్ 20% ఇంటూ 460 ఈజ్ ఈక్వలెంట్ టు 70% ఇంటూ 920. క్వశ్చన్ చూడంగానే నాకు ఈ రెండు ఎగిరిపోయినాయి. 335 కాదు, 926 కాదు. ఏం చెయ్యాల్సిన అవసరం లేదు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేస్తే, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6 12, ఇది 2, 7 2s are 4. దీనికి ఎంత ఉండాలి సార్? 2 ఉండాలి. 2 plus 2నే కదా 4 అయ్యేది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 2 6s are 12, ఇది 2, 7 2s are 14, ఇది 4, 2 plus 2 only, it is 4. అంటే ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. 335 పోయింది, 926. చూడంగానే చూడండి సార్, 762 ఎట్లయినా వెళ్ళిపోయింది. సార్ ఎట్లా వెళ్ళిపోయింది సార్? లాజికల్గా ఆలోచించండి. 70% ఆఫ్ 900 అంటే ఎంత? 630. 70% ఆఫ్ 900 ఎంత? 630. ఫైనల్ ఆన్సరే 630కి దగ్గర ఉంది. 762కి ఇంకేమన్నా యాడ్ చేస్తే 630 అవుతుంది అన్నాడు. మీనింగ్లెస్ కదా సార్. 762కి ఏదన్నా యాడ్ చేస్తే పాజిటివ్ వాల్యూ, ఆన్సర్ 760 కంటే ఎక్కువ ఉంటుంది కదా. ఇదేమో నాకు 630 దగ్గర ఉన్నది. ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 552. ఈ లాజిక్ అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఇట్లాంటి పెద్ద పెద్ద క్యాల్కులేషన్లు అన్నీ కూడా మనము అరిథమెటిక్ అంతా కూడా 4-5 అస్త్రాల మీదనే యూజ్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, 2 రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అంటే 0 కాని అంకె 2, ఇక్కడ 6, 2 6s are 12, 7 2s are 14, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, అంటే ఇక్కడ 2 రావాలి. అంటే 2 plus 2 4. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి? 2 రావాలి. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా